ఫ్రెండ్స్ ఇప్పుడు లేటెస్ట్‌గా సాంగ్ ఒకటైతే చేషినా. అది తమిళ్‌లో చేషినా అది. అది ఏఆర్ రెహమాన్ సార్‌ది ఉంది కదా! 'ఉసిరిది' అని. ఆ సాంగ్‌ని మనం తెలుగులో అయితే చేషినాం. చాలా బాగొచ్చింది. ఓకే. వోకల్స్ తోటే ఉంటది. చూడండి ఒకసారి. ప్రతిదీ నీతోనే నీతోనే బ్రతుకంతా మాది నీదే అడుగే నీతోనే నీతోనే అడిగేది ఏది లేదే. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మొత్తం వీడియో చూడండి. చాలా డీటెయిల్‌గా బాగా అర్థమవుతుంది మీకు. అంటే సాంగ్ మొత్తం చూడండి. 20 సెకండ్ ఉంటది ఈ సాంగ్ అనేది. అంతే ఉంది నాకు. ట్రెండింగ్‌లో ఉంది అదే కాబట్టి అంతే తీసుకున్నాను. ఇప్పుడు నేను మీకైతే ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చాను ఒకటి. చాలామంది ఒక బాధ అయితే ఉంది. అది నేను చెప్పాలి మీకు. చాలామంది అంటే 3డీ యానిమేషన్ కానీ, షేక్ ఎఫెక్ట్ కానీ, టెక్స్ట్ యానిమేషన్ గానీ చెప్పమని చాలామంది అంటున్నారు. కానీ నాకు ఇప్పుడు యావరేజ్ టైం గూడా రాకపోతే నాకు కూడా బాధేస్తది ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్ ఈ ప్రాజెక్ట్ ఇచ్చే ప్రాజెక్ట్‌కే కొన్ని మధ్యలో కొన్ని ప్రాజెక్ట్ కూడా చెప్పాను. దానికి అసలు వాచ్ టైమ్ అనేది చాలా తక్కువొస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ట్యూటోరియల్ అనేది ఓ 30 మినిట్స్ కానీ, 20 మినిట్స్ కానీ, 15 మినిట్స్ కానీ పోతది. అదైతే మరి ఘోరంగా ఉంటది. అంత కష్టపడి వీడియో చేసిన తర్వాత మళ్ళీ చూడకపోతే నాకు కూడా బాధ అనిపిస్తది కాబట్టి డెఫినెట్‌లీ చాలా బాధ అయితే నేను చెప్తాను. చెప్పనని కాదు. కమింగ్ సూన్‌లో అయితే 3డీ యానిమేషన్ గాని, టెక్స్ట్ గురించి చెప్తాను. యానిమేషన్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే చాలామంది నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ఈ వీడియోకి సంబంధించింది ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఒకటి ఇచ్చాను. అసలు ఇది చెప్పడం చాలా ఈజీగానే ఉంటది. ఇక్కడ మీరు కొంచెం ఎక్కువ గమనిస్తే మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా? చాలామంది ఈ రీప్లేస్ జోలికెళ్ళకుండా మీరు సొంతంగా చేసుకోవడం ఉంటే బాగుంటది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పే దాంట్లో కూడా మీరు కొన్ని అబ్జర్వ్ చేస్తే మీకే ఐడియా అయితే వచ్చేస్తది. ఓకేనా? ఇప్పుడు ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేసుకున్నాను నేను. కెమెరా ఆన్ చేసిన తర్వాత ఒకసారి కొంచెం ముందరికి తీసుకుంటే ఇలాగైతే ఉంటది. ఇప్పుడు 2 ఫోటోస్ ఉంటది ఇక్కడ మీకు. ఓకే. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే 2 ఫోటోస్ ఉంటది. ఇక్కడ ఇక్కడ ఒకటుంటది. ఇక్కడైతే ఒకటుంటది. ఏందంటే ఆ ఫోటో మధ్యలో అనేది స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటది. సారీ. ఓకే. స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటది. అది ఎట్లా అంటే ఇప్పుడు రీప్లేస్ పెట్టాలంటే మీరు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి రీప్లేస్ పెట్టుకోవచ్చు. కానీ ఆ 3డీ యానిమేషన్ రావాలంటే మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇక్కడ ఎక్స్‌వై-జెడ్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటది. నేను 3డీ యానిమేషన్ చెప్పే దాంట్లోనే ఇది మొత్తం గురించి చెప్పాలి నేను. డెఫినెట్‌లీ ఒక వీడియో తీసుకొస్తాను. ఒక 30, 40 సెకండ్‌ది మినిట్స్‌ది. ఓకే. ఇప్పుడు ఈ వీడియోకి నేను ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చాను కాబట్టి మీరు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా వేరే ఫోటో పెడదాం. ఈ ఫోటో ఉంది రీప్లేస్ పెట్టాను. కానీ ఇక్కడ చూసుకుంటే ఫోటో అనేది చాలా జూమ్ అయింది. అసలు బాగా కనిపిస్తలేదు. అప్పుడు మీ యొక్క ఫింగర్ ఉంటది కదా! మీ ఫింగర్ తోటి సైజ్ తక్కువ చేసుకోండి ఇలా. ఓకే. అలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌కెళ్ళి ఇక్కడ సైజ్ ఉంది కదా! ఈ 3 ఆప్షన్‌లో ఈ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఈ ఆప్షన్‌ని కాకుండా ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇలాగైతే సైజ్ తక్కువ చేసుకోవచ్చు. తక్కువ చేసి పైన తీసుకోవచ్చు. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ యానిమేషన్ అయిపోతది కాబట్టి ఇలా. ఓకే. ఇప్పుడు చూడండి ఇలా. చూసారు కదా! యానిమేషన్ అనేది ఇలాగైతే వస్తుంది. ఆ 2 దాంట్లో అయితే గ్యాప్ చాలా ఉంటది. మీకు పెద్దగా ప్రాబ్లమ్‌గా ఉంటే మీరు రీప్లేస్ పెట్టుకోండి. ఒక వీడియో డెడికేట్ అయితే చేస్తాను. 3డీ యానిమేషన్ గురించి కొన్నైనా మీకు ఐడియా రావచ్చు. ప్రతి ఒక్కటి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి రీప్లేస్ పెట్టుకోండి. దీనికి నేను యానిమేషన్‌కి 2 ఫాంట్ అయితే యూజ్ చేసిన. సారీ టెక్స్ట్‌కి ఆ 2 ఫాంట్స్ ఈ వీడియో కింద ఉంటది. ఆ రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఈ 3డీ కెమెరా ఇక్కడ మోషన్ బ్లర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. అంటే ఫోకస్ బ్లర్ అనేది మన అడ్జస్ట్‌మెంట్ బట్టి మనం ఈ ఫోకస్ బ్లర్ అయితే అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఎలా ఉంటదంటే ఇలా అయితే ఉంటది. చాలా ఉంటదిది. మీకు తర్వాత నేను చెప్తాను. అంతే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ ట్యుటోరియల్ అయితే చెప్తాను.